హలో నమస్తే, వెల్కమ్ టు మనీషా టాక్స్. ఈరోజు మేము మా బేబీ కోసం ఏం ప్రోడక్ట్స్ వాడామో మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మామా ఎర్త్ బేబీ మిల్ సాఫ్ట్ హెడ్ టు అంటే ఇది మన హెడ్కి అంటే షాంపూ అండ్ బాడీ అంటే మొత్తం బాడీకి అండ్ హెడ్కి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది మనం ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సోప్ క్యారీ చేయడం, షాంపూ క్యారీ చేయడం ఇవన్నీ చేసే బదులు ఇది ఒక్కటి తీసుకెళ్ళామనుకోండి మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మామా ఎర్త్ బేబీ మిల్స్ సాఫ్ట్ షాంపూ. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది బేబీస్కి. ఇది మా సెకండ్ బాటిల్ మా బేబీకి యూజ్ చేసేది. ఇది మేము ఇంకా ఓపెన్ చేయలేదు. మామా ఎర్త్ది జెంటిల్ క్లీజింగ్ షాంపూ చాలా బాగుంటుంది. ఇది జెంటిల్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా మాది సెకండ్ బాటిల్. ఇది సున్నుపిండి అండి, ఇది హోమ్ మేడ్ సున్నుపిండి. ఇది నేను ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెమే ఉంది. ఇది నేను మా పాప అండ్ బాబుకి ఫస్ట్ డే ఆఫ్ బాత్ నుండి టిల్ నౌ వరకు యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు యూజ్ చేస్తున్నాము. చాలా బాగుంటుంది, హోమ్ మేడ్. మీకు ఇది కావాలి, దీని ప్రాసెస్ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు ఒక్కసారి చెక్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. ఫస్ట్ మనం ఇది అప్లై చేసి తర్వాత అవి యూజ్ చేయడం వల్ల. వచ్చేసి మామా ఎర్త్ మిల్కీ సాఫ్ట్ బేబీ లోషన్. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. బాడీకి మనం బాత్ అవ్వగానే ఇది అప్లై చేస్తే చాలా బాగుంటుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది బేబీస్కి. బేబీ బాడీ కూడా చాలా నీట్గా, చాలా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ మేము యూజ్ చేసే ప్రోడక్ట్ పౌడర్. ఈ పౌడర్ వచ్చేసి హిమాలయ అండి. ఎందుకు మేము మామా ఎర్త్కి వెళ్ళలేదు పౌడర్ అంటే, కొంచెం మామా ఎర్త్లో పౌడర్ చాలా గరుగ్గా ఉంటుంది. ఆ స్మెల్ కానీ అది కానీ మా బేబీస్ అసలు ఇష్టపడలేదు. సో అందుకే మేము పౌడర్ ఒక్కటి హిమాలయ నుండి వాడతామన్నమాట. చాలా బాగుంటుంది, ఇది సాఫ్ట్గా ఉంటుంది. మనం ఎందుకంటే కాటుక పెడతాం కాబట్టి ఇది అబ్జర్వ్ అయిపోతుంది పౌడర్ తొందరగా కాటుకకి. చాలా సాఫ్ట్గా నీట్గా ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మసాజ్ ఆయిల్ అండి. మా పీడియాట్రిషియన్ మాకు ఇదే పారాషూట్ ఆయిలే మాకు సజెస్ట్ చేశారు. సో మేము అందుకే ఇదే వాడతాం, హెడ్కి ఇదే అండ్ బాడీకి ఇదే వాడతాం. చాలా బాగుంటుంది. అందరు అనుకుంటారు పారాషూట్ ఆయిల్ ఎలా ఉంటుంది ఏంటో, కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా వాడవచ్చు. మీ పీడియాట్రిషియన్ ఏ సజెస్ట్ చేస్తే ఆయిల్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సోప్ అనమాట. ఇది మామా ఎర్త్ సోపే, అంటే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇలా చిన్నగా అనిపిస్తుంది. ఇది కూడా బాగుంటుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి సోప్స్ యూజ్ చేయొచ్చు. మనం బయటికి వెళ్ళాలంటే మామా ఎర్త్ హెడ్ టు టో అది తీసుకెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది ఇది కూడా సోప్. నెక్స్ట్ నేను ఐటెక్స్ కాటుకనే వాడతాను. ఇది నాకు చిన్నప్పటి నుండి నేను కూడా మా మమ్మీ వాళ్ళు నాకు కూడా యూజ్ చేశారంట. సో అందుకే నేను ఇదే వాడుతున్నాను నా బేబీస్కి కూడా. చాలా బాగుంటుంది, చాలా నీట్గా వస్తుంది, స్టిక్ ఏం అవ్వదు, కంఫర్ట్గా ఉంటుంది బేబీస్కి. నెక్స్ట్ వచ్చేసి మామా ఎర్త్ అనమాట. మామా ఎర్త్ది ఇది లైక్ ఇది ఒక లిక్విడ్ అనమాట. మామా ఎర్త్ది లాండ్రీ డిటర్జెంట్ లిక్విడ్ బేబీస్ది. ఇది ఒక 1 క్యాప్ వేసి, ఇది ఒక 1 క్యాప్ వేసి మనము 1 అవర్ నానబెట్టామనుకోండి. 45 to 1 అవర్ 45 minutes to 1 అవర్. బట్టలకున్న డర్ట్ కానీ, పిల్లలు ఎందుకంటే అక్కడిక్కడ ఆడుతారు, డస్ట్ అంతా వాళ్ళ డ్రెస్సెస్కి అంటుతుంది కదా. సో ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది వాషింగ్ మిషన్లో కూడా వేయొచ్చు. 1 క్యాప్ వాషింగ్ మిషన్లో వేస్తే కూడా బాగుంటుంది. వాషింగ్ మిషన్లో 1 క్యాప్ వేయచ్చు. డైరెక్ట్ మనం హ్యాండ్తో పిండితే ఇది 1 క్యాప్ వేసి నానబెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ అనమాట. వాషింగ్ తర్వాత మేము యూజ్ చేసింది మాత్రం ఇది. బేబీ కంఫర్ట్ ఏం యూజ్ చేయలేదు. నార్మల్ మనం యూజ్ చేసే, పెద్దవాళ్ళు యూజ్ చేసే కంఫర్టే మేము వాడాము. ఎందుకంటే స్మెల్ బాగుంటుంది అండ్ వాళ్ళ పిల్లలకి కూడా మంచిగా నీట్గా ఉంటారని ఇదే యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఇవి మేము యూజ్ చేసిన ప్రోడక్ట్స్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.